హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎస్‌క్యూఎల్ కోర్స్‌ని నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారా? మీరు ఎస్‌క్యూఎల్ ట్యుటోరియల్‌లో పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్‌క్యూఎల్ డెవలపర్‌గా ట్రై చేస్తున్నారా? డేటా అనలిస్ట్‌గా ట్రై ట్రై చేస్తున్నా? అసలు ఎస్‌క్యూఎల్ కోర్స్‌ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎక్కడ నాకు బెస్ట్ రిసోర్స్ దొరుకుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో, వాళ్ళందరికైతే నేను ఒక బెస్ట్ రిసోర్స్ అయితే చెప్పబోతున్నానండి. సో, మీరు ఆ వెబ్‌సైట్‌లో గాని మీరు ఎస్‌క్యూఎల్ గాని ప్రాక్టీస్ చేసినా, నేర్చుకుంటే ఇంక మీరు ఎక్కడ గూడా నేర్చుకోనవసరం లేదండి. చాలా పర్ఫెక్ట్ వెబ్‌సైట్ అయితే నేను ఫైండ్ ఔట్ చేశాను. అదేంటో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే. సో, ఇది అందరికీ యూజ్ అవుతుందండి. ఎవరైతే డేటా ఇంజినీర్‌గా, డేటా డెవలపర్‌గా, డేటాబేస్ డెవలపర్‌గా, ఎస్‌క్యూఎల్ డెవలపర్‌గా, పీఎల్ఎస్‌క్యూఎల్ డెవలపర్‌గా ఎవరైతే డేటా రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సీక్వెల్ ఆర్ ఎస్‌క్యూఎల్ అనేది డెఫినిట్‌గా అవసరం అండి. ప్రతి డెవలపర్‌కి వెబ్ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు అందరికి కూడా ఈ ఎస్‌క్యూఎల్ కోర్స్ అనేది ఎస్‌క్యూఎల్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే. మరి ఆ ఎస్‌క్యూఎల్ అనేది ఎక్కడ ఈజీగా అండ్ రియల్ టైమ్ ఓరియెంట్‌లో నేర్చుకోవచ్చనేది ఒక వెబ్‌సైట్ అయితే నేను చూపిస్తా అండి. సో, ఆ వెబ్‌సైట్ నేమ్ ఏంటంటే మోడ్. ఓకే. మోడ్. మోడ్.కామ్. ఓకే. సో, దీంట్లో మీకు ఇది ఎలాగా డిజైన్ చేశారంటే, ఎవరైతే డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎంతో యూజ్‌ఫుల్‌గా ఇది డిజైన్ చేశారండి. ఇది ఫస్ట్ పార్ట్ బేసిక్స్ ఆఫ్ ఎస్‌క్యూఎల్. ఓకే. సో, సపోజ్ మీరు ఇప్పుడు ఈ లెసన్ 2లో సెలెక్ట్ స్టేట్‌మెంట్ గురించి తెలుసుకోవాలనుకోండి. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. సో, దాని గురించి ఇంకా స్టార్ట్ చేస్తారు. అసలు ఎలాగా సింటాక్స్ ఎలా ఉంటుంది? ఓకే. ఎందుకు ఏ ఏ పర్పస్ కోసం వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ వెన్ యూ రన్ ఎ క్వెరీ, ఫార్మాటింగ్ కన్వెన్షన్, కాలమ్ నేమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్. ఓకే. సో, బేసిక్ సింటాక్స్ చూడండి ఎలాగ ఇచ్చాడు. వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు ఇది చేస్తామనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారో. ఓకే. విత్ ఎగ్జాంపుల్స్ అండి. అండ్ దాని గురించి డిస్క్రిప్షన్. అసలు ఎందుకు ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అనేది. ఓకే. ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో కూడా చూడండి. ఓకే. ఒక డేటా అనాలిసిస్ జాబ్ చేయడానికి మనం ప్రతి టాపిక్‌ని ఎలా యూజ్ చేస్తాము? డేటా అనాలిసిస్ పర్సన్‌గా యాస్ ఎ డేటా అనలిస్ట్ పర్సన్‌గా ఎలాగ యూజ్ చేస్తాము? ప్రతి టాపిక్‌ని ఎస్‌క్యూఎల్ యూజ్ చేసి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఓకే. ఈ ప్రమోషనల్ వీడియో మాత్రం అనుకోవద్దండి. ఇది నాకు సెర్చ్ చేస్తుండగా దొరికిన రిసోర్స్ అండి. చాలా ఆహ్, చాలా బావుందండి ఈ వెబ్‌సైట్. సో, మీరు హ్యాపీగా అన్నీ నేర్చుకోవచ్చండి. ఎస్‌క్యూఎల్ లైక్ ఎస్‌క్యూఎల్ జాయిన్స్ ఈవెన్ అడ్వాన్స్‌డ్ కూడా చూడండి. ఇంటర్మీడియేట్ ఎస్‌క్యూఎల్ ఇది. ఓకే. ఆ నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అడ్వాన్స్‌డ్ ఎస్‌క్యూఎల్ కూడా ఉందండి. ఓకే. 20 డేస్‌లో మీరు ఇంటర్మీడియేట్ లెసన్స్ వరకు కంప్లీట్ చేస్తారండి. ఈవెన్ 20 డేస్‌లో. ఎవ్రీ లెసన్ ఒక్కొక్క రోజు 1 అవర్ తీసుకోండి. ఎవ్రీ లెసన్ 1 డే ప్రాక్టీస్ చేయండి. 20 డేస్‌లో ఇంటర్మీడియేట్ ఎస్‌క్యూఎల్ జాయిన్స్ వరకు అయిపోతాయి. నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ టైప్స్ ఎళ్ళిపోతారు. ఓకే. లైక్ అడ్వాన్స్‌డ్ అంటే లైక్ డేట్ ఫార్మాటు, డేటా టైప్సు, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఓకే. సబ్ క్వెరీస్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్, విండోస్ ఫంక్షను, పైవోటింగ్ డేటా ఇన్ ఎస్‌క్యూఎల్ అని, ఆ నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ అనలిటిక్స్ ట్రైనింగ్ అని. ఇంకా మోర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఓకే. ఎలాగ వాలిడేట్ చేస్తాం. ఆల్ఫా, బీటా టెస్టింగ్ రిజల్ట్స్ అని. ఓకే. అండర్‌స్టాండింగ్ సెర్చ్ ఫంక్షనాలిటీ అని. ఓకే. సో, ఇన్ కేస్ మీరు ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్‌గా అయితే ట్రై చేస్తుంటే మాత్రం ఈ కాన్సెప్ట్స్ అవసరమవుతాయి. ఇన్ కేస్ మీరు డెవలపర్‌గా అయితే అప్ టు ఇక్కడికి సరిపోతాయండి. సో, ఆ 20 క్లాసెస్ ప్లస్ ఈ 8 28 డేస్‌లో మీరు యూ కెన్ బికమ్ ఎ పర్ఫెక్ట్ ఎస్‌క్యూఎల్ డెవలపర్. యూ కెన్ బికమ్ ఎ జెమ్ ఇన్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ అని. ఎవ్రీ డే 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్. సో, ఎనీహౌ నేను ఈ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీరు డెఫినిట్‌గా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. ఓకే. గైస్ మైండ్. సో, మీకు ఈ ఇన్ఫర్మేషను అండ్ ఈ ఎస్‌క్యూఎల్ రిసోర్స్, ఫ్రీ రిసోర్స్ గాని మీకు నిజంగా హెల్ప్‌ఫుల్ అనిపిస్తే అండ్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలి బెస్ట్ రిసోర్స్ అనేది. ఆఫ్‌కోర్స్ చాలా బెస్ట్ రిసోర్సెస్ అదర్స్ కూడా ఉండొచ్చు. బట్ ఇదైతే కొంత అప్‌డేటెడ్‌గా నాకు అనిపించింది. ఓకే. సో, కొంత రియల్ టైమ్ సినారియోస్ కూడా విత్ ఎగ్జాంపుల్స్‌తో మనకి ఒక రియల్ టైమ్ సినారియోస్‌తో మనకి ఈ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆఫ్‌కోర్స్ అదర్ పాపులర్ ఎస్‌క్యూఎల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. బట్ అవి కొంత ఫండమెంటల్ బేసిక్‌గా ఉంటాయి. ఇవైతే రియల్ టైమ్ ఓరియెంటెడ్‌గా ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందుకే ఇది నేను ప్రిఫర్ చేస్తున్నాను ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే. ఫైన్. సో, దట్స్ ఆల్ గైస్ ఫర్ ది సెషన్. సో, ఇంకొక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.